గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. సీమ జిల్లాల్లో తానే సింహంలాగా తిరిగారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబును ఓడిస్తారని కూడా ఛాలెంజ్లు విసిరారు. అందుకు వ్యూహాలు సైతం రచించారు. కట్ చేస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఊహించని విధంగా గెలుపు సాధించింది. ఇప్పుడు పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు సైకిల్ బాసు స్కెచ్ చేశారు. ఆ దెబ్బతో అసలు పెద్దిరెడ్డికి రాజకీయ జీవితమే లేకుండా చేయాలని ప్లాన్ చేశారు. పొంగనూరు బిడ్డకు చంద్రబాబు ఎలా చెక్ పెట్టబోతున్నారు? అభివృద్ధి అజెండాతోనా, అవినీతి విచారణ పేరుతోనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పెద్దిరెడ్డిని సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారా? హంద్రీనీవాతో పెద్దిరెడ్డికి చెక్ పెట్టేలా బాబు వ్యూహం. పెద్దిరెడ్డి చేయలేని పని తాను చేసి చూపిస్తానన్న చంద్రబాబు. గతంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి పొంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువగా దృష్టి. వైసీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబును ఎక్కువగా ఇబ్బంది పెట్టింది సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని గట్టిగానే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎలాగైనా చంద్రబాబును ఓడించి తీరుతానని శపథం చేశారు. కానీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించడంతో పాటు టీడీపీ సైతం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు పెద్దిరెడ్డిపై దృష్టి పెట్టారు. ఇటీవలే పొంగనూరు మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు టీడీపీ పార్టీలోకి చేరారు. మరోవైపు పొంగనూరులో పార్టీ సమావేశానికి మిథున్ రెడ్డి సిద్ధమవుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒక్క రాజకీయంగానే కాకుండా ఇతరితర మార్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు. పొంగనూరుకు హంద్రీనీవా నీరు అందించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని చంద్రబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. తరువాత సుదీర్ఘకాలంగా పొంగనూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పెద్దిరెడ్డి చేయలేని పని తాను చేసి నిరూపించాలని కూడా అనుకుంటున్నారు. తద్వారా ప్రజల్లో పెద్దిరెడ్డిని పలచన చేయాలని భావిస్తున్నారట టీడీపీ బాస్. అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2006లో పడమటి మండలాలకు సాగునీరు అందించేందుకు హంద్రీనీవా పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ అకాల మరణంతో పనుల్లో జాప్యం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి సైతం 2013 నాటికి ఈ పథకం పూర్తి చేయాలని భావించారు. కానీ పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ పథకం పూర్తి చేయాలన్న సంకల్పంలో చంద్రబాబు ఉన్నారట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పథకం పనులు పూర్తి చేయించి కుప్పం వరకు నీళ్లు సాగించారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. చిత్తూరు జల్లాలోని పడమటి మండలాలకు నీళ్లు అందించడానికి పొంగనూరు బ్రాంచు కాలువ కీలకంగా మారింది. అనంతపురం జిల్లాలోని ముదుగుబ్బ సమీపంలో బొంతలపల్లి దగ్గర ఈ కాలువ ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కాలువను నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో పూడిక పేరుకుపోయింది. పలుచోట్ల కట్టలు సైతం బలహీనమయ్యాయి. ఇటీవలే కుప్పం వచ్చిన చంద్రబాబుకు అధికారులు ఇదే విషయాన్ని నివేదించారు. దీంతో ఈ కాలువను పొంగనూరు వరకు విస్తరించి హంద్రీనీవా నీటిని అందించాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలిచారు పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో నాటికి పూర్తిగా పెద్దిరెడ్డిని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.